తాడేపల్లికి పోయి తిరువూరుకి పోయి నూజివీడికి రావాలా. నేను ముఖ్యమంత్రిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎంఆర్ఓలందరినీ పెట్టి ఒకేసారి నీళ్లు కొంతవరకు తీసుకొచ్చాను. అది సాధ్యం కాదు. దీనికి ఒకటే మార్గం. ఈ ప్రాంతంలో చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి. నూజివీడు మ్యాంగో దేశంలోనే గిరాకీ ఉండే నూజివీడు మామిడి రకాలు అవునా కాదా? ఒక్క తడి నీళ్లు ఇస్తే బ్రహ్మాండమైన పంట వస్తుంది. మొక్కజొన్న పంట వస్తుంది. తాగునీరు సమస్య పోతుంది. ఫ్లోరైడ్ సమస్య పోతుంది. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఆ ప్రాజెక్టు తీసుకొచ్చి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడే ఎమ్మెల్యే గారు ఉన్నారు, పార్సాది గారు, పదే పదే అడుగుతున్నాడు. ఇది పూర్తి చేసే బాధ్యత మాది. ఇక్కడ నూజివీడులో ట్రాఫిక్ సమస్య ఉంది. మీకు ఔటర్ రింగ్ రోడ్డు కావాలి, అది కూడా ఏపీ శాంక్షన్ చేస్తాం. నూజివీడులో రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, పూర్తిగా పరిష్కారం చేస్తాం. ఇంకో పక్క నూజివీడులో పరిశ్రమలు కావాలని కోరుకుంటున్నారు. పక్కనే నేను ఆ రోజు ఇండస్ట్రియల్ కోసం ఏదైతే మల్లవల్లి నేనే తీసుకొచ్చా కదా, జ్ఞాపకం ఉంది కదా. నేనుంటే ఎన్ని పరిశ్రమలు వచ్చేటివి, నిలిసిపోయినాయా లేదా? డబ్బుల కక్కుర్తితో అవినీతి కోసం పెట్టుబడులు తరివేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మళ్ళీ పరిశ్రమలు తెస్తాను. ఇంకో పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పిస్తా. రేషన్ కార్డుల సమస్య పరిష్కారం చేస్తా. అందరికీ ఇంటి జాగాలు ఇస్తా. టిట్కో ఇళ్లు ఉచితంగా ఇస్తా. మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటా. నిరుద్యోగ సమస్య మా తమ్ముళ్ళందరూ ఒకటే హామీ. మొదటి సంతకం మెగా డిఎస్సి, 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షలు. అన్ని కూడా ఏదైతే ఈరోజు ఉండే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ పెట్టిస్తా. మా తమ్ములకు బంగారు భవిష్యత్తు చూపించే బాధ్యత నాది. చాలా మంది నిరుద్యోగ చైతన్య యాత్ర చేశారు, వాళ్ళు అభినందిస్తున్నా. ఇక్కడే ఎంఆర్పిఎస్ ఉన్నారు. జిల్లా వారీగా ఏబిసిడి కేటగరైజేషన్ కు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. అది కూడా చేస్తాం. మాదిగలంతా కూడా తెలుగుదేశం పార్టీకే ఓటేయాలి. మాలకు కూడా అన్యాయం జరిగింది, వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేయాలి. అదే మాదిరిగా ఈరోజు మీరు బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. అందరికీ న్యాయం చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ నూజివీడు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలో కలపాలని ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. తప్పకుండా మీ కల నెరవేరుస్తా. అయితే మీరందరూ ఓట్లేయాలి. పార్సార్థిని గెలిపించాలి. ఎంపీగా మహేష్ యాదవ్ ఓటేయాలి. ఇక్కడ ముద్రబోయిన ఉన్నాడు నిన్నటి వరకు ఇన్ఛార్జిగా. ఆయన్ని రాజకీయంగా పైకి తీసుకొచ్చే బాధ్యత నాది.
కానీ ఆయన పేరు చెప్పి ఓటు వేరే వాళ్ళకి వేస్తే మాత్రం మీ నాయకుడికి కూడా మీరు అన్యాయం చేసినట్టు అవుతుంది. చేస్తారా అని అడుగుతున్నా. అందుకే నేను మాట్లాడాను. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఎవ్వరు కూడా ఒక చిన్న పొరపాటు జరగడానికి వీలు లేదు. ఆయన భవిష్యత్తు నాది, గెలిపించే బాధ్యత మీది. మీ ఉత్సాహం చూసా, మీ అభిమానం చూసా ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. నెక్స్ట్ మీటింగ్ కాకినాడకి వెళ్ళాలి. ఇప్పటికే ఆలస్యమైంది. నూజివీడు అదిరిపోయింది, దద్దరిల్లింది, గెలుపు ఖాయమైపోయింది. ముహూర్తాన్ని పెట్టేశారు. శభాష్ తమ్ముళ్ళు, శభాష్ ఆడబిడ్డలు. నేను ఎప్పుడు పేదవాళ్ళ మనిషిని, పేదవాళ్ళ కోసమే బ్రతుకుతా, పేదవాళ్ళకు న్యాయం చేస్తా. నన్ను ఆశీర్వదించమని మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్. సర్వజనుల సంక్షేమం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, సర్వతోముఖ వికాసం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, స్వర్ణాంధ్ర సాకారం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, ఆంధ్రుల ఆత్మ గౌరవం కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, మంచి రోజుల కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, యువతకు ఉద్యోగ ఉపాధి కోసం బాబును మళ్ళీ రప్పిద్దా, రైతు బాంధవుల సమృద్ధి కోసం. ఇది జరగాలంటే ఇక్కడ రెండు కూడా సైకిల్ సింబల్కే మీరు ఓటేయాలి. ఇక్కడ చూస్తున్నాం మా తమ్ముళ్ళని, నా కుటుంబ సభ్యుల్ని, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క, ఇంకొక పక్క జన సైనికులు, ఇంకొక పక్క బీజేపీ నాయకులు కార్యకర్తలు, ఇంకొక పక్క. తమ్ముళ్ళు ఇందుకు కలిసిన తర్వాత తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవడన్నా అడ్డం నిలబడతా